హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు మంచి స్టార్టర్ చేసి చూపిస్తానండి. అదే చికెన్ లాలీపాప్ అండి. మనందరం ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక స్టార్టర్ ఆర్డర్ చేస్తామండి. ఆ స్టార్టర్లో ఇది కూడా ఒక ముఖ్యంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఫ్యామిలీ అన్న తర్వాత మనందరం పిల్లలతో పెద్దవాళ్ళు అందరం కలిసి వెళ్తాం. పిల్లలు చిన్నప్పటి నుంచి లాలీపాప్స్ తిన్న అలవాటు మీద ఇక్కడ కూడా నాకు చికెన్ లాలీపాప్ కావాలని అడుగుతారు. అలాంటి చికెన్ లాలీపాప్ని ఈరోజు మీకు ఇంట్లో నేను ఎలా సింపుల్గా చేసుకోవాలో చేసి చూపిస్తాను. నేను 12 చికెన్ లాలీపాప్స్ తెచ్చుకున్నానండి. షాపులోనే రెడీ చేసుకుని వచ్చాను. దాన్ని ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకుని 1 గంట సేపు పక్కన పెట్టాలి. ఏమేమి వేస్తానో ఎలా చెయ్యాలో మీకు అర్థమయ్యేట్టుగా చేసి చూపిస్తాను. ఓకే రండి. ఇదిగోండి 12 చికెన్ లాలీపాప్స్ అండి. నేను షాప్లోనే ఈ విధంగా కొట్టించుకొని తీసుకొచ్చాను. ఇప్పుడు వీటిని 1 అర చెంచా ఉప్పు, 1 నిమ్మకాయ ముక్కేసి చక్కగా బాగా కలుపుకొని కడిగేసుకుందాం. ఇలా కడుక్కుంటే నీసు వాసన అనేది ఉండదండి. ఇలా కడుక్కున్నాక 1 చెంచా ఉప్పు, 1 చెంచా వెనిగర్ వేసి ఈ ఉప్పు వెనిగర్ని ప్రతి ముక్కకి పట్టుకునే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, 1 చెంచా షెజ్వాన్ సాసు, 1 చెంచా సోయా సాసు, అలాగే 1 చెంచా మిరియాల పొడి, ఇవన్నీ వేసుకొని ప్రతి ఒక్కటి కూడా ముక్కకి పట్టుకునే వరకు బాగా కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు 3 చెంచాల కార్న్ఫ్లోరు, 4 చెంచాల మైదా పిండి కూడా వేసుకుందాం. ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకుందామండి. పొయ్యి మీద కళాయి పెట్టుకుని లాలీపాప్స్ వేయించుకోవడానికి నూనె పోసుకుందాం. నూనె వేడెక్కగానే ఒక్కొక్కటి వేసుకొని 2 ఆయిల్గా వేసి కాల్చుకుందామండి. ఓకే, చూసారా నురగ బాగా వస్తుంది. ఈ నురగంతా తగ్గిన తర్వాతే మనం కలపాలన్నమాట. ఎప్పుడైనా సరే నూనెలో ఏదైనా సరే ఏది వేసినా సరే 1-2 నిమిషాల పాటు మనం కదపకుండా అలా వదిలేయాలన్నమాట. ఇది మాత్రం గుర్తుంచుకోండి. వీటిని 10-12 నిమిషాల పాటు తప్పనిసరిగా సన్న మంట మీద అటు ఇటు తిప్పుకుంటూనే కలుపుకోవాలి, వేయించుకోవాలి. రైట్ అండి. ఫస్ట్ వాయి వేగింది కదా, తీసి పక్కన పెట్టుకుని 2వ వాయి కూడా ఇలాగే కాల్చుకుందాం. గది 2వ వాయి కూడా అయిపోయిందండి. లాలీపాప్స్ మొత్తం కాల్చేసుకున్నాం. ఇప్పుడు కూడా ఎన్ని వాయిలు వేసినా మనం ఒకే కలర్ వచ్చేలా కాల్చుకోవాలండి. సరే ఇలానే చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. అబ్బో, దీనికి ఇంకా మెరుగులు దిద్ది మేకప్ వేసి ఇంకా తీర్చిదిద్దాలండి. అప్పుడు ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు 3 చెంచాలు నూనె వేసుకొని 1 చెంచా వెల్లుల్లి అంటే ఈ మాత్రం వేసుకోవాలన్నమాట.
అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు కూడా చిన్న చిన్నగా కోసుకొని ఇలా వేసుకోవాలి. ఇది ఒక్క నిమిషం పాటు అలా కలుపుకొని కాస్తంత క్యాప్సికము ఈ మాత్రం ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 3 చెంచాలు నీళ్లు పోసుకుందామండి. ఈ నీళ్ళు ఎందుకు పోసామో తెలుసా? ఇవి మాడిపోకుండా ఉండటానికి నీళ్లు పోస్తాం అన్నమాట. ఇప్పుడు 1 చెంచా వెనిగరు, 1 చెంచా సోయా సాసు, 2 చెంచాల రెడ్ చిల్లీ సాసు, 3 చెంచాల షెజ్వాన్ సాస్ వేసుకుందామండి. సాసులన్నీ ఇలా వేసి ఒక్కసారి అలా కలుపుకొని 1/2 చెంచా మిరియాల పొడి వేసుకొని కలుపుకుందాం. అలాగే 1 చెంచా కార్న్ఫ్లవర్తో 3 చెంచాలు నీళ్ళు వేసుకుని బాగా కలుపుకొని ఆ ద్రవాన్ని కూడా వేసుకుందాం. దీన్ని ఒక్కసారి మొత్తం బాగా కలుపుకోవాలండి. చూసారా గట్టిపడింది, కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుందండి. అందుకే కాస్తంత నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని దీన్ని బాగా కలుపుకుందాం. ఈ మిశ్రమాన్ని కలిపేస్తున్నాం కదండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న లాలీపప్లు వేసుకుందాం. ఇప్పుడు మాత్రం మనం ఈ సాసులు మొత్తం ఈ లాలీపప్స్ పట్టుకునే వరకు బాగా కలుపుకోవాలండి, నిదానంగా అంతా ఇలా పట్టాలండి. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా కలుపుకొని దింపేసుకుందాం. అంతేనండి, డన్. రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోయే చికెన్ లాలీపప్స్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. లాలీపాప్ ఎప్పుడెప్పుడు చేసుకుని తినేద్దాం అనేంత ఉత్సాహంగా ఉన్నానన్నమాట. ఇప్పుడు పట్టించేద్దాం, కుమ్ముడు గుమ్మేద్దాం. మాటలు లేవండి, సూపర్. ముక్క మాత్రం భలే ఉడికిందండి, సూపర్గా ఉంది. జంపర్ మే బంపర్. సాసులు కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినండి, మంచి రుచి వచ్చిందనమాట. మా డాగేష్ వెయిటింగ్ అండి. పెడతా ఉండమ్మా, నీకు పెట్టకుండా నేనే వెళ్ళను, పెడతా ఉండు. ఇలాంటి ఐటమ్స్ చేసుకున్నప్పుడు మంచిగా ఆస్వాదిస్తూ తినాలండి, చాలా తృప్తిగా ఉంటుంది అన్నమాట. 2 తిన్నానండి, మంచి టేస్ట్ ఉంది. ఇంకా తినాలన్నది కానీ చాలు. 2 తిన్నానంటే నాకు కడుపు నిండిపోద్ది, ఎందుకంటే ముసలోండు కదా. ఇక మా డాగేషు దాని తల్లి వెయిటింగ్ చేస్తున్నారు, వాటికి ఏం కావాలో చూసి పెడతాను. ఓకే, ఇదే విధంగా కానీ మీరు చేసుకుంటే మంచి లాలీపాప్ మీరు ఇంట్లో సొంతంగా చేసుకుని తినొచ్చు. ఇంటిలో పాది హ్యాపీగా తినొచ్చు అన్నమాట కూర్చుని. ఓకే, నేను చేసిన విధంగానే ట్రై చేయండి, తప్పకుండా మంచి టేస్ట్ వస్తాయి. చేసిన తర్వాత తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం. ఓకే, బాయ్. డాగేష్ దా దా దా, నా వాటా నాకు, నీ వాటా నీకు. ఓకే.